నమస్తే. కొల్లాపూర్లో కల్లోల ప్రాంతంగా ప్రకటించాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో హత్యా రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపుతుందంటూ కూడా వరుస కామెంట్ చేస్తూ ఉన్నారు. అటు మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు. సో కొల్లాపూర్కు సంబంధించినటువంటి నాయకులు ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే గారు చిక్కుడు వంశకృష్ణ గారు ఉన్నారు. సో అదేవిధంగా మల్లురావి గారు, చాలామంది నాయకులు ఉన్నారు. సో ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి కూడా ఈ కొల్లాపూర్ విషయాన్ని ఎట్లా చూస్తారు? కల్లోల ప్రాంతంగా ప్రకటించాలంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, దీన్ని ఏకీభవిస్తారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్, ఒకప్పుడు ఎస్పీ అండ్ చాలా పోస్టులను చేశారు. మరి అది వారు ఏ రకంగా ఎందుకు ఆ రకంగా చెప్తున్నా వారికి అర్థం కావట్లేదు. ఒక సామాన్య మనిషి చెప్తే దానికి ఎవరు పట్టించుకోం, కానీ ఒక ఐపీఎస్ చేసిన వ్యక్తి కల్లోలిత ప్రాంతం అంటే ఒకప్పుడు నక్సలైట్లు ఉన్నప్పుడు, బాగా నక్సలైట్ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతాన్ని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే నక్సలైట్ కానీ ఎన్కౌంటర్లు చేస్తూ ఆ ప్రాంతాన్ని మొత్తం అలజడికి గురై ఆ ప్రాంతంలో వారికి శాంతి భద్రతలు లోపించినప్పుడు కల్లోలిత ప్రాంతం అని ప్రకటించేవారు. ఇది 2009 కన్నా ముందున్న పదం. ఇది 2009లో ఈ పదానికి పులి స్టాప్ పడ్డది. అప్పటి నుంచి ఏమి లేదు. ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. మళ్ళీ దీనికి కల్లోలిత ప్రాంతం అంటే ప్రజలంతా నవ్వుకుంటున్నారు. అసలు ఏమి కల్లోలిత ప్రాంతం అంటే ఒక మర్డర్ కాగానే కల్లోలిత ప్రాంతమా? ఇక్కడ కొల్లాపూర్లో అచ్చంపేటలో ఒక చిన్న రియల్ ఎస్టేట్ గొడవ, ప్లాట్ పంచాయతీ జరిగి వాళ్ళు కొట్టుకున్నారు, వీళ్ళు కొట్టుకున్నారు, ఇద్దరు కొట్టుకున్నారు. దాన్ని కల్లోలిత ప్రాంతం అంటాడు. అది ఎందుకు మాట్లాడుతున్నావు ఆయనకు తెలుస్తుందా లేదా మాకైతే అర్థం కావట్లేదు. అంటే కొత్తగా రాజకీయానికి వచ్చిండు, మొన్నటి వరకు బీఎస్పీలో ఉన్నాడు, వచ్చిండు, దొర మీద బాగా కామెంట్ చేసిండు. మామూలుగా కామెంట్ చేయలేదు, దొర గడి ఊల కొడతా, గడ్డపార తీసుకుంటా, పార తీసుకుని గడి కథం చేస్తాడు. పెద్ద రాగం తీసేటప్పుడు ప్రజలంతా ఏమనుకున్నారంటే అబ్బా ఇంత పెద్ద రాగం తీస్తుండు, ఎంత పెద్ద పాట పాడుతాడు అనుకున్నారు. కానీ చివరికి పిచ్చకుంట్ల పాట పాడిండు. అంటే దొరని ఏజ్ పడేస్తా గడిలో ఊల కొడతాని దొర కాడి పోయిండు, లేపిన కత్తి మడిచిండు, దొరకాల కాడ కూర్చున్నాడు. దొరే మంచోడు, దొరకు మించిన నాయకులు లేడంటుండు. ఇదొకటి. రెండవది, మొన్నటి వరకు కవిత మీద కవితమ్మ 100 కోట్లు సరాయి లిక్కర్ అనిలే ఊర్లో సరాయి అమ్ముకున్నది ఎవరో దొరసాని కవిత. దీన్ని మేము ఖండిస్తున్నాం, జైలు వేయాలని పెద్ద స్పీచ్ ఇచ్చాడు. అది మీకు పంపిస్తా వాట్సాప్లో. ఇవాళ కవిత కాడు పోయి అక్క మంచిది, చాలా మంచిది, వీళ్ళంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అక్క బయటికి రావాలి అని ఇవాళ కూని రాగం తీస్తున్నాడు. అంటే ఏమనుకుంటున్నాడు ప్రవీణ్ కుమార్ గారు అంటే ప్రజలు పిచ్చోళ్ళ? దీంట్లో ప్రజలంటే అందరూ ఉంటారు, మేధావి వర్గం, విద్యార్థులు, ఉపాధ్యాయులు, రకరకాల వాళ్ళు ఉంటారు. ఇవాళ ఆయనకున్న వాల్యూ ఒకప్పుడు బిఎస్ పార్టీ పెట్టినప్పుడు దళిత వర్గాలన్నీ సంతోషపడ్డాయి. ఎందుకు సంతోషపడాయి? మా దాంట్లో కూడా ఒక నాయకుడు, ఒక పార్టీ అధినేత అయిండు, మంచి గొప్ప నాయకుడు, నాలెడ్జ్ ఉన్నాడు అని అందరూ హ్యాపీగా ఫీల్ అయినారు. కానీ ఇవాళ ఏమంటారు తెలుసా? అదే ప్రజలు అరే ఏమయ్యా ఎందుకు ఇంత దిగదారిపోయిండు, ఆత్మాభిమానాన్ని దొర కాళ్ళ కింద ఎందుకు తాకట్టు పెట్టిండు, మా ఇజ్జత్ తీస్తున్నాడు అని దళిత వర్గాలు వాళ్ళు తిడుతూ ఉన్నారు. ఇది ప్రవీణ్ కుమార్ గారికి తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆయన రాజకీయానికి ఒక పార్టీలో ఉండి పోటీ చేస్తే డిపాజిట్ రాలే ఎమ్మెల్యేకు, మళ్ళీ ఇప్పుడు ఎంపీకి వచ్చింది, ఇప్పుడు కూడా వస్తారని నమ్మకం లేదు. ఆయన అందులో దాంట్లో 2 దొంగలు, ఒకరు గోలబాలరాజు, ఇంకొకరు నరసింహవర్ధన్. ఇది ఆనిముత్యాల పేరు ఎవరు ఇచ్చిండ్రు? కేసీఆర్ గారు. ఈ దొంగలను పట్టుకొని వీళ్ళని పట్టుకొని ఇలా రాజకీయం చేస్తే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టు, అది ఎక్కడ పోతారో తెలియదు. వంశకృష్ణ గారు, వాస్తవం చెప్పండి. 5 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లో టీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు అంటున్నారు. వాస్తవమా? దీన్ని ఏకీభవిస్తారా? 100% తప్పు, 100% తప్పు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. అచ్చంపేట నియోజకవర్గం ఎవరి మీద పెట్టామో చెప్పానండి. మొన్న ఒకే ఒక గొడవ జరిగింది, అది కూడా ప్లాట్ల పంచాయతీ గొడవ. ఇండివిజువల్ గొడవలు ఉంటాయండి, ఇండివిజువల్ గొడవలు రాజకీయంగా చూస్తే కరెక్ట్ కాదు. అది గతంలో మల్లేష్ యాదవ్ అనే ఇష్యూలో కూడా మంత్రి గారి పాత్ర ఉన్నదంటూ కూడా కామెంట్ చేశారు కదా కేటీఆర్ గారు. ఇది వాస్తవం కదా? అది నెగిటివ్ అని అందరికి తెలిసిపోయింది. అనుకోవడం వేరు, ఆరోపణ వేరు, కానీ వాస్తవం వేరు. ఆరోపణ మస్తు చేస్తున్నారు. దేనికోసం చేస్తారు ఆరోపణ? పొలిటికల్ రాజకీయం కోసం చేస్తున్నారు, పొలిటికల్ మైలేజ్ కావాలని. అరే మేము వచ్చి ఇప్పటికీ 5 నెలలు చక్కగా కాలే, దాంట్లో 2 నెలలు మాకు కోడే ఉన్నది, 1 నెల మొత్తం గవర్నమెంట్ ఫార్మేషన్, ఒక నెలల అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ 6 గ్యారెంటీలు 5 నడుస్తూనే ఉన్నాయి. మళ్ళీ త్వరలోనే మీరు చూస్తూనే ఉన్నారు, అన్ని విషయాలు త్వరలో అన్ని కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఓపిక పట్టాలండి. అది అధికారం పోగానే వీళ్ళకి ఏమైందంటే మతి భ్రమించి చెల్లించి ఏం మాట్లాడుతున్నా తెలియట్లేదు. ఆరోపణలు ఎప్పుడు చేయాలి తెలుసా? వీళ్ళు ఆరోపణ చేయాలి, తప్పు కాదు. ఎప్పుడు చేయాలి? 4 సంవత్సరాల 6 నెలలు దాటినాక మీరు హామీ ఇచ్చిండ్రు, ఎందుకు చేయలేకపోయినరు? ఎస్ అగ్రి. 3 నెలలకే అంత అయిపోవాలి, పెళ్ళి అయినా 3 నెలలకి అవ్వడానికి కొడుకుని అంటాడా? అటువంటి ప్రొసీజర్ ఉందా? 9 నెలలు ఆగాలి కదా.
మరి ఆగుతలేరు వాళ్ళు, పెళ్ళి అయితే పిల్లలు ఎప్పుడు కడతాం అంటుండ్రు. దానికి లిమిట్ ఉంటుందండి. ఇది వాళ్ళకి ఆ తెలియక ఏదేదో మాట్లాడుతుండ్రో. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒకప్పుడు నేను కూడా మంచి గౌరవించినాను, కానీ ఈ మధ్యకాలం ఇవన్నీ చూసినాక అరే ఏంది నేను ఇట్లా అయిపోయిండు, మెంటల్ అన్స్టెబిలిటీ, మెంటల్గా పీస్ఫుల్గా లేడు. కాబట్టి పోలీసులు కూడా తమ విధిని సరిగ్గా నిర్వహించట్లేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటున్నారు. సో ఆధారాలు కూడా మేము బయట పెడతామంటున్నారు. సో వాళ్ళు ఇచ్చిన సవాలుకు మీరు స్వీకరిస్తారా, మీరు సిద్ధంగా ఉన్నారా? 100% పోలీసులు వాళ్ళ పని వాళ్ళ చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ కమాండింగ్ ఫోర్స్ డీజీపీ, ఐజీఐ, ఇంకా ఎస్పీ, డిఎస్పీలు అంతా సిస్టమ్ ఇది. ఈ సిస్టంలో డీలింక్ అయిపోయి ఎస్ఐసిఐ అక్కడికి డీలింక్ అయిపోయి ఎమ్మెల్యేకి అటాచ్ అయ్యి ఎవరిని పడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు, రౌడీజం, ఏమైనా రౌడీ చీటర్సు, తర్వాత నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన వందలమైన కేసులు పెట్టారు. నా దగ్గర చూపిస్తాను నేను. 100ల మీద కేసులు పెట్టి తీసుకొచ్చి కొట్టారు. విపరీతంగా విచక్షణారహితంగా కొట్టి భయభ్రాంతలకు గురి చేసి ఆ రాజ్యాన్ని మొత్తం పోలీసు రాజ్యం చేసినటువంటి ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ ఒక చట్ట ప్రకారంగా నిజంగా ప్రజాస్వామ్యం ఉండాలి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్యం కాపాడబడాలని మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే దీన్ని ఉల్టా ప్రచారం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతున్నాను, ఆ రోజు ఆ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నువ్వు ఎందుకు నీ గొంతు ఎక్కడ పోయింది? నీకు తెలియవు ఇవన్నీ? రౌడీ రాజ్యం, గుండా రాజ్యం అని నువ్వే మాట్లాడినావు కదా, మరి ఎందుకు ఆ రోజు మరి పోలీసుల మీద ఇది చర్య తీసుకోవాలి ఎందుకు చెప్పలేదు? ఇవాళ పోలీసులు 100% వాళ్ళ చట్ట పరిధిలో వాళ్ళకు ఉన్నటువంటి పరిమితిలో వాళ్ళు ఐపీ సెక్షన్కు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారు. ఇది కేవలం ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి పోలీసుల మీద నింద వేయటం అనేది అది అత్యంత బాధాకరం. ఆయన పోలీస్ అంటే ఐపీ సెక్షన్ గౌరవించినట్టుగా భావిస్తూ ఉన్నాను. చిన్న కేసుల మీద ఏదేదో మాట్లాడుతుంటాడు. చిన్న వాడదగడం ఇవాళ అది మర్డర్ కేసు అనేది కొల్లాపూర్లో, దానికి వేరే కారణాలు ఉంటాయి. దానికి రాజకీయం కోణం పుట్టి మా మంత్రి గారిని డిఫేమ్ చేయాలి, గవర్నమెంట్ని డిఫేమ్ చేయాలని ఒక అక్కసుతోటి చేస్తున్న ఆరోపణలు తప్ప దాంట్లో వాస్తవాలు లేవు. కానీ ప్రధానంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, కామెంట్స్ ఏంటంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించిన జిల్లా కావచ్చు, ఇక హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంటుంది, ఎందుకు త్వరితగతిన న్యాయం చేయలేకపోతున్నారు? ఎందుకంటే చనిపోయిన వ్యక్తి సామాన్య కార్యకర్త అంటున్నారు, మాజీ ఎంపీ కాదు, మాజీ ఎమ్మెల్యే కాదు, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందంటూ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆలస్యం లేదు, దాన్ని ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ త్వరలోనే దోషులు పట్టుకుంటారు, త్వరలోనే జైలుకు పంపుతారు. ఏదైనా కానీ ఒకటి మనకు సూత్రం ఉంది, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు దోషులు, కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు. ఆ సూత్రం మీద అన్ని ఎంక్వైరీ అయితేనే ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మంత్రి గారు కూడా ఆల్రెడీ మా కంటెస్టెడ్ ఎంపీ క్యాండిడేట్, అదేవిధంగా కాబోయే ఎంపీ గారు కూడా మన డీజీపీ ఆఫీస్కి పోయి ఇది త్వరితగతిన చేయమని చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా మేము అడ్డుకోవట్లేదు, ఇది జరగాలి, వాట్ ఈజ్ ఫ్యాక్ట్ అనేది బయటికి రావాలి. కానీ దానికి కొంత టైం పడుతుంది. కానీ నిన్న దానికి ఇవ్వాలనే కావాలంటే కాదు కదా, దానికి కొంచెం టైం పడుతుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా త్వరలోనే ఇవన్నీ కూడా సమర్చిపోతాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.